హలో ఆస్పైరింగ్ రైటర్స్. ముందు వీడియోలో 3 యాక్ట్ స్ట్రక్చర్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా యాక్ట్ 1 గురించి మాట్లాడుకుందాం. యాక్ట్ 1 ది సెటప్. ఇదే మన స్టోరీకి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడే ఆడియన్స్ మనం సినిమా చూడాలా లేదా ఇంటర్వెల్లో థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవాలా అని డిసైడ్ చేసుకుంటారు. యాక్ట్ 1లో రైటర్గా మనం స్టోరీని సెటప్ చేయాలి, క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి, అలాగే డ్రామాటిక్ ప్రిమైస్ అంటే కథ యొక్క కోర్ ఐడియాని ఇంట్రడ్యూస్ చేయాలి, అలాగే మెయిన్ క్యారెక్టర్స్కి మిగిలిన క్యారెక్టర్స్కి రిలేషన్షిప్ని క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్, RRR సినిమా తీసుకుంటే సినిమా స్టార్టింగ్లో భీమ్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగే రామ్ క్యారెక్టర్ తీసుకుంటే ఒక డిసిప్లైన్డ్ పోలీస్ ఆఫీసర్గా రామ్ తన డ్యూటీకి ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి చూపించారు. ఇలా మన క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ విషయాలన్నీ మనం చూపించాలి కదా అని మొత్తం ఇన్ఫర్మేషన్ తెచ్చి పడేయడం కాదు. స్టోరీకి తగినట్టు న్యాచురల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా అన్ఫోల్డ్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ 10 మినిట్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 10 మినిట్స్ అంటే స్క్రీన్ ప్లేలో ఫస్ట్ 10 పేజెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫస్ట్ 10 మినిట్స్లో మనం ఆడియన్స్ని కంప్లీట్గా స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయాలి. ఇలా ఆడియన్స్ని కంప్లీట్గా స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసేందుకు ఒక టూల్ ఉంది. అదే ఇన్సైటింగ్ ఇన్సిడెంట్. ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అంటే సినిమా స్టార్టింగ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అక్కడి నుంచి స్టోరీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఎగ్జాంపుల్, ఒక క్రైమ్ సీన్ లాంటిది లేదా యాక్షన్ సీక్వెన్స్ లాంటిది. మన స్టోరీకి తగినట్టు మనం ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ని డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ యొక్క పర్పస్ ఏంటో తెలుసుకుందాం. ఇది స్టోరీని ముందుకు ప్రోగ్రెస్ అయ్యేలా చేస్తుంది. ఆడియన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఇంట్రెస్ట్తో చూసేలా చేస్తుంది. ఈ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ మనల్ని కీ ఇన్సిడెంట్ వైపుకి లీడ్ చేస్తుంది. కీ ఇన్సిడెంట్ అంటే మెయిన్ స్టోరీ లైన్. మీరు కొన్ని సినిమాల్లో గమనించుంటారు. ఫస్ట్లో జరిగిన ఏదో ఒక సీన్ తర్వాత మెయిన్ స్టోరీకి లింక్ అవుతుంది. ఇలా ఫస్ట్లో చూపించిన హుక్ పాయింట్ని తర్వాత కనెక్ట్ చేయడం, ఇలాంటి విషయాలే మిమ్మల్ని ఒక మంచి రైటర్ని చేస్తాయి. యాక్ట్ 1 ఎండ్లో ప్లాట్ పాయింట్ 1 వస్తుంది. ఇక్కడి నుంచి మన హీరో తన కంఫర్ట్ జోన్ని వదిలి తను అనుకున్న దాన్ని సాధించడానికి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ ప్లాట్ పాయింట్ 1 తర్వాత స్టోరీ యాక్ట్ 1 నుంచి యాక్ట్ 2కి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో యాక్ట్ 2 గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని స్క్రీన్ ప్లే రిలేటెడ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.